బాలరెడ్డి. నమస్తే మహేందర్ రెడ్డి అన్న చెప్పే. నమస్తే నమస్తే. వస్తురా కేవీఆర్ గార్డెన్ కాడికి? అన్న సార్కు ఫోన్ చేసినాను, అయితే టికెట్ బుక్ చేసుకున్నంట కానీ నిన్న పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ పని కాలేదంట. వెళ్తా అనుకున్నాడంట కానీ పని కాలేదంట. రాలేదా ఇంకా బెంగళూరుకి వెళ్ళి? రాలేదు రాలేదు, వస్తా అనుకున్నా కానీ పని నైటే కాలేదంట. వస్తున్నా, నైటే వస్తున్నట్టు ఇక. వస్తున్నాను కానీ పని కాలేదంట. టికెట్ బుక్ అయిందంట కానీ అన్న నైటే వస్తున్నా అన్నాడు కానీ పని కాలేదంట. ఫోన్ చేసినాను. నువ్వు రా మరి కేవీఆర్ గార్డెన్ 5 నిమిషాలు మాట్లాడు. అయితే ఏం లేదన్న, ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదన్న. అవును. సార్ ఏం చెప్పిండ అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడు బాలరెడ్డి, ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము. చెప్పినా కదా విశ్వశాంతి మేము, మహేందర్ రెడ్డి గిరానే చెప్పినా కదా. ఎంతనా 1.5 ఒకటిన్నరనా? హలో, ఎంత 1.5 అన్న? లేదా 3 చెప్పినా నేను. ఎంత 30 లక్షలా? ఎంత 30 లక్షలా? 3 CR అన్న నేను. 3 CR అన్నారా? వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లేపు, వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ మార్కెట్ లో రచ్చ అవుతుంది అని అనుకుంటున్నా. అలాంటి నేను గిరానే చెప్పినా, వాళ్ళ గిరిగానే చెప్పించిన. వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తేనే నేను కలెక్టర్ కలుగు అంటేనే నేను పోయి కలుస్తున్నా అంతే. నేను మొన్న వాళ్ళు ఫోన్ చేస్తే నేను కలెక్టర్ పోయి కలెక్టర్ పోయి కలువును, ఆయన కలెక్టర్ చెప్పినామంటేనే కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి. అట్లా మీకెవరు చెప్పారు కలెక్టర్ కలిసిందని? అన్నా నీకెవరు చెప్పారు కలెక్టర్ కలిసిందని? నాతోని గిరి సార్ అన్నాడు. మనతో మాట్లాడుతుండు, మళ్ళా అటు పోయి కంప్లైంట్ ఇస్తుండేంది మహేందర్ అన్న. ఒకసారి మాట్లాడు బాలరెడ్డి, కలుద్దాము. ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు, దివ్యశాంతితోని ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు. మహేందర్ రెడ్డి అన్న దివ్యశాంతి ఇద్దరిని ఒకసారి కూర్చుండి మాట్లాడుకోమను, ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమను, చెప్తే నేను వచ్చి కలుస్తాను. అదే గిరానకు మాట్లాడి నువ్వు కేవీఆర్ గారు రాదా 5 నిమిషాలు రా మాట్లాడదాం. నాకు ఒక ఫంక్షన్ ఉంది, నాకు వేరే ఫంక్షన్ ఉంది, దానికి పోదామని రెడీ అవుతున్నా నేను. కుకుడుపల్లి ఫ్యామిలీతోని కుకుడుపల్లికి పోవాలి, అట్లా అని నేను రెడీ అవుతున్నా. ఇంకొకటి ఏమన్నాడంటే, ఇంతకు ముందు 8 lakhs ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా? పేపర్ ఏముంటుంది దానికి? పేపర్ ఏముంటుంది? మేము ఒక మాట మీద మాట ఉంటారు. నరసింహగాడు నాకు అది వేరే ఇష్యూ ఎందుకు, ఫోన్లో ఎందుకు లేని మాట్లాడతాం. సరే, నరసింహ ఇప్పుడు దానికి పేపర్ రాసిమన్నాడు. ఈ 3CR కు పేపర్ రాసి మేమెందుకు ఇన్వాల్వ్ అవుతామన్నట్టు రాసిస్తాము. మాకు సంబంధం లేదన్నట్టు రాసిస్తాము. అదే దాని సబ్జెక్టు రాసి మేము ఇందులో ఇన్వాల్వ్ కాము అని చెప్పి మ్యాటర్ రాసియాల రాసిస్తాం. నాతోని 1.5 CR అన్నాడు. మళ్ళా 3CR అని చెప్పిన గిరానకు. 3CR వాళ్ళు చెప్పమంటే 3CR కాదు, 1.5 కాదు. ఒకసారి దివ్యశాంతితోని నువ్వన్నా ఒకసారి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి. ఆయన మన పెద్దవాళ్ళు చెప్పమంటే 3CR అని. మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళు వస్తున్నారు మాట్లాడనీకి, కలుద్దామన్నారు. మహేందర్ రెడ్డి అన్నకు ఈయనకి విశ్వశాంతికి ఇద్దరికి చెప్పు ఒకసారి బాలరెడ్డి, ఊరికే ప్రొలాంగ్ చేసడం ఎందుకు, కలుద్దాము. అదే నేను పెద్దవాళ్ళు చెప్పమని చెప్పిన బాలరెడ్డి. నాది నా ఒపీనియన్ కాదు, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళు చెప్పమంటే చెప్పిన నేను. అట్లా నువ్వు చెప్పు మీ సార్. ఓకే అన్న, నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తానన్నా. సరే మంచి. ఓకే అన్న.